ఏ మనుషులైనా నిన్ను బాధిస్తున్నారా? ఉద్యోగ స్థలంలో కొందరు వ్యక్తుల ద్వారా నీకు బాధ కలుగుతుందా? కుటుంబంలో నీ బిడ్డల ద్వారా, నీ భార్య ద్వారా, నీ భర్త ద్వారా బాధ కలుగుతుందా? కాలేజీలో లెక్చరర్స్ ద్వారా, తోటి విద్యార్థుల ద్వారా బాధ. ఏ బాధ నుండైనా దేవుడు నీకు విడుదల కలుగ చేస్తాడు. భయపడొద్దు. దావీదు గారు గొప్ప నమ్మకం దేవుని యందు ఉంచుకున్నారు. ఆ గొప్ప దేవుడే నాకు తోడుగా ఉండగా నరులు నన్నేం చేస్తారు? దేవుని బిడ్డ, కొంతమంది నరులను బట్టి నీవు భయపడుతున్నావు కదా. నీవున్న చోట దేవుని యందు నమ్మిక ఉంచు. ఆ నమ్మకమే ఏ నరుడు నిన్నేమి చేయలేడు అన్న ధైర్యాన్ని నీ గుండెల్లో పుట్టిస్తుంది. హింసించే మనుషులు ఉంటారు కొంతమంది. నేను ఎరిగిన ఓ మంచి భార్య, చాలా వినయ మనస్కురాలు, చాలా నెమ్మది పరురాలు. ఎప్పుడైనా తనకు కోపం వచ్చింది నేను చూడలేదు. ఎంత మంచి సుగుణం అంటే తనంటే నాకు గుండెల్లో చాలా ప్రేమ. అటువంటి వ్యక్తికి అనుమానం కలిగిన ఒక భర్త దొరికాడు. పాపం ఆవిడ చాలా చక్కగా ఉంటారు, చాలా సౌందర్య రాశి. తను చాలా నెమ్మది పరురాలు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు. ఏ పురుషుడిని ఎప్పుడు చూసింది లేదు, ఏ పురుషుడితో మాట్లాడింది లేదు. కానీ ఆ భర్త తనని ఎంతగా టార్చర్ పెట్టేస్తాడంటే, ఎవరైనా తలుపు కొట్టారనుకోండి, బయట నుండి తలుపు తీయడానికి ఒకవేళ వెళ్ళిద్ది అనుకోండి, తలుపు వెంటనే ఎందుకు తీసావు? నిన్నెవరు తీయమన్నారు? ముందు సీత్రూ గ్లాసులో నుండి చూడాలి. సరే, బయట కారిడార్లో వరండాలోకి వెళ్ళి బట్టలు ఆరేసుకుందామని వెళ్ళారనుకోండి, అక్కడికి ఎందుకు వెళ్ళావు? బట్టలు వరండాలో ఆరేయొద్దన్నాను కదా నేను. లోపల ఆరేస్తే ఎట్లా ఉంటాయండి బట్టలు? ముక్క వాసన. అక్కడికి వెళ్ళొద్దన్నాను కదా, ఎందుకు వెళ్ళావు? వాసన వస్తాయండి. వాసన వస్తే ఏమైంది? వాసన వచ్చినా పర్వాలేదు, నేను డ్యూటీ నుండి వచ్చిన తర్వాత నేనే బయట ఆరేస్తాను. కావాలంటే బట్టలు ఆరేయడానికి కూడా నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇటు చూస్తే ఏమంటాడో, అక్కడ నిలబడితే ఏమంటాడో, ఈ తలుపు తీస్తే ఏమంటాడో, తలుపేస్తే ఏమంటాడో. అనుక్షణం ఎంత భయంకరమైన హింస అంటే, నిజంగా ఆవిడ ఆ హింసను భరించలేక బీపీ, షుగర్, థైరాయిడ్ 3 ఆవరించాయి తనని. తర్వాత తెలిసి చాలా బాధపడ్డాను నేను. దేవుని బిడ్డ, యెహోవా యందు నమ్మిక ఉంచు. దేన్ని బట్టి భయపడుతున్నావో, వ్యాధిని బట్టా, ఆ వ్యాధి నుండి దేవుడు నీకు విడుదల కలిగిస్తాడు. విడుదల కంటే ముందు నీ గుండెల్లో ధైర్యాన్ని పోసే దేవుడు మన దేవుడు.